శారమ్మ గర్భవతి అవుతుంది, కుమారుని కంటది అని చెప్తే శారమ్మ ఏమనుకుంటుందో తెలిసిన, మృతతుల్యమైపోయింది నా దేహము, ఇంకా నా దేహంలో నుంచి ఎట్టి రీతిగా మరలా పిల్లల గర్భం నేను దాలుస్తాను, ఇది అసాధ్యము, వాళ్ళు ఏదో అలా చెప్తున్నారు కానీ అది జరగదు అని తన మనసులో అనుకొని నవ్వుతుందంట. ఏం చేస్తుంది? నవ్వుతుంది. నవ్విన సంగతి బయటికి వెళ్ళిపోయారు ఈ మనుషులు. నవ్విన సంగతి ఎవరికి తెలియదు, ఎవరు చూడలా. కానీ ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఏమంటా ఉన్నారు తెలిసిన, అమ్మా శారా, నీవు నవ్వనేలా ఖచ్చితముగా నెక్స్ట్ ఇయర్ కల్లా మేము వచ్చేసరికి నీ గర్భం దాలుస్తామని. కానీ అప్పుడు దాకా అవిశ్వాసంలో ఉంది, అప్పుడు దాకా బలహీనముగా ఉంది, అప్పుడు దాకా తన జీవితం ఇంకా మృతతుల్యం అయిపోయింది, ఇంకా జరగదు అనుకుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు ప్రవచన రీతిగా మాట్లాడారు, ఇదేంటి నేను లోపల నవ్వుకుంటున్న సంగతి వాళ్ళకెలా తెలిసింది, అయితే ఇది నిజంగా జరగచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీకు మరలా విశ్వాసం